IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సిద్ధారెడ్డిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా పార్టీ అధిష్టానం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వెంకట సిద్ధారెడ్డి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ కూడా పార్టీ అధిష్టానాన్ని దృష్టికి రావడం జరిగింది. పార్టీ క్రమశిక్షణ చర్యల కమిటీ అయితే సిఫార్సుల మేరకు పార్టీ అధిష్టానం వెంకట సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత పూర్తి స్థాయిలో ఆ పార్టీని ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఉద్దేశంలో పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని వరుసగా పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా ఐరాలలో సచివాలయ సిబ్బంది చేత పారిశుధ్య పనులు చేపించడం చర్చనీయాంశంగా మారింది. ఉదయాన్నే 7 గంటలకు విధులు హాజరు కావాలంటూ కూడా మండల అధికారులు సచివాలయ సిబ్బందిని ఆదేశించడంతో సిబ్బంది అంతా కూడా ఉదయాన్నే విధులకైతే హాజరు కావడం జరిగింది. ఇక సచివాలయ సిబ్బంది చేత మండల అధికారులు ఐరాల సచివాలయ పరిధిలో ఉన్నటువంటి కాలువల్లో పూడికలు తీయించడం, పిచ్చి మొక్కలు లాగించడం, ట్యాంకులు శుభ్రం చేయించడం వంటి పారిశుధ్య పనులు అయితే చేపించడం జరిగింది. మండల అధికారులు చెప్పడంతో చేసేదేమీ లేక సచివాలయ సిబ్బంది అంతా పారిశుధ్య పనులు అయితే నిర్వహించడం జరిగింది. సచివాలయ సిబ్బంది చేత పారిశుధ్య పనులు చేపించడం పట్ల సిబ్బంది అంతా కూడా అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. సర్వత్రా విమర్శలు అయితే మండల అధికారుల మీద రావడం జరిగింది. తన మీద నమ్మినటువంటి కేసులకు సంబంధించి 2 కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ కూడా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కూడా బెయిల్ ఇవ్వద్దంటూ కూడా న్యాయమూర్తి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కేసును 18వ తారీఖు వాయిదా వేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక పోలింగ్ జరిగినటువంటి రోజున చెలరేగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి హత్యాయత్న కేసులకు సంబంధించి మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జైల్లో అయితే ఉన్నారు. ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బెయిల్ కావాలంటూ కూడా 2 కేసులకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసు 18వ తారీఖు అయితే వాయిదా పడడం జరిగింది. విజయవాడ కరకట్ట మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసు ఉన్నత అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడలో ఉన్నటువంటి పీసీబీ ఆఫీసులో పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఆఫీసుకు సంబంధించి ఉద్యోగుల పాత్ర ఎంత మేరకు ఉంది అనేటువంటి విషయం గురించి ఆరా తీస్తూ ఉన్నారు. ఆఫీసులో ఉండాల్సినటువంటి ఫైల్స్ హార్డ్ డిస్క్ కరకట్ట మీదకు వెళ్ళి అక్కడ దగ్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం గురించి పూర్తి స్థాయి ఆరా తీస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఫైల్స్ను దగ్ధం చేస్తున్న సమయంలో అడ్డంగా దొరికిపోయినటువంటి డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఉన్నత అధికారులు ఆరా తీస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఫైల్స్ ఏ విధంగా బయటకు వెళ్ళాయి, ఆఫీసులో ఉండాల్సినటువంటి ఫైల్స్ని కరకట్ట మీదకి తీసుకువెళ్ళి దగ్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అనవసరమైనటువంటి ఫైల్స్ అయితే గనక ఒక ప్రొసీజర్ ప్రకారం దగ్ధం చేయాల్సి ఉండగా ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా దగ్ధం చేస్తున్నారు అనేటువంటి విషయం గురించి పూర్తి స్థాయి ఆరా తీస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్నత అధికారులు వేగవంతంగా దర్యాప్తు చేస్తూ త్వరలోనే బాధ్యులైనటువంటి అధికారుల్ని అదుపులోకి తీసుకోబోతున్నట్లుగా అరెస్టు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముస్లిం మహిళల భరణం కేసు విషయంలో ఒక కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఒక ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ కూడా విడాకులు తీసుకున్న తర్వాత తన భార్యకు భరణం చెల్లించాలి అంటూ గతంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరుపుతూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజున ఒక కీలక తీర్పును చెప్తూ సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్నటువంటి ముస్లిం మహిళ కూడా తన భర్త నుంచి భరణం కోరేందుకు అర్హురాలే అని, ఒకవేళ విడాకులు తీసుకోకపోయినా భర్త నుంచి విడిగా ఉంటున్నటువంటి మహిళ భరణం కోరేందుకు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు, అందుకు అర్హురాలే అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ముస్లిం వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేస్తూ కూడా ఒక కీలక తీర్పునిస్తూ కూడా ముస్లిం మహిళలు భర్త నుంచి విడాకులు పొందినా ఒకవేళ భర్త నుంచి విడిగా ఉంటున్నా కూడా భరణం పొందేందుకు అర్హులే అంటూ కూడా ఒక కీలక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కనుక చూసుకుంటే ముస్లిం మహిళలకు ఒక పెద్ద ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల ఘోర పరాజయం తర్వాత వైసీపీ పార్టీ నిరాశలైతే కూరుకుపోవడం జరిగింది. అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఒక భారీ విజయాన్ని అయితే సాధించడం జరిగింది. మొత్తంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీకి జరిగినటువంటి ఎన్నికల్లో 6 స్థానాలకు ఎన్నికలు జరిగితే 6కు కూడా వైసీపీ
పార్టీ గెలుచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తంగా విజయవాడ కార్పొరేషన్లో వైసీపీ పార్టీకి 49 కార్పొరేటర్ల బలం అయితే ఉండడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 14 మంది కార్పొరేటర్ల బలం అయితే ఉంది. మొత్తంగా స్టాండింగ్ కమిటీలో 6 స్థానాలకు ఎన్నికలు జరిగితే 6కు 6 కూడా వైసీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక్క సీటును కూడా కైవసం చేసుకోలేకపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కొంత నిరాశలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కొంత ఊరట లభించాయని చెప్పుకోవచ్చు. ఇక మిగిలినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ పార్టీని విడిచి చాలామంది కార్పొరేటర్లు మేయర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ విజయాన్ని అయితే సాధించింది. మొత్తంగా 6 స్థానాలకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగితే 6కు 6 కూడా వైసీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అధికార తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తంగా వైసీపీ పార్టీకి 49 మంది కార్పొరేటర్ల బలం ఉండగా తెలుగుదేశం పార్టీకి 14 మంది కార్పొరేటర్ల బలం ఉంది. అయితే 6 స్థానాలకు ఎన్నికలు జరిగితే 6 కూడా వైసీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అధికార తెలుగుదేశం పార్టీకి నిరాశ మిగలడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత వైసీపీ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 6కు 6 స్థానాలను గెలుచుకుని తన సత్తా అయితే చూపించడం జరిగింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం అయితే ఈ నెల 16వ తారీఖున జరగబోతూ ఉంది. ఈ సమావేశంలో ఏ అంశాల గురించి చర్చించాలి అనేటువంటి విషయం గురించి రేపటి సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపించాలంటూ కూడా ఉన్నతాధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 11వ తారీఖున నూతన ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెల రోజులు కాబోతూ ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లో పరిపాలన ఎలా జరిగింది అనేటువంటి అంశాల గురించి మంత్రివర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చ అనేది జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాబోయేటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6 అమలు చేయాల్సి ఉంది కాబట్టి ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా 16వ తారీఖున మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా విడుదలైనటువంటి శ్వేతపత్రాలకు సంబంధించి కూడా చర్చ అనేది ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. భవిష్యత్తులో విడుదల చేయబోయేటువంటి శ్వేతపత్రాలకు సంబంధించి కూడా ఒక అవగాహనకైతే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నిధుల సమీకరణ సంబంధించి కూడా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజధాని అమరావతి గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో కూటమి మంత్రులు అయితే చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఓడిపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏపీలో రాజకీయ రగడైతే మొదలైంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేటీఆర్కు కౌంటర్ ఇస్తూ కూడా మీరు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కూడా అవినీతి అక్రమాలు అలాగే అధికార మతంతో ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా మీకు బుద్ధి చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చేప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఏపీ నలిగిపోవాలని మీరంతా కూడా భావించారు. అందుకని తెలంగాణ ప్రజలు మీకు ముందుగానే బుద్ధి చెప్పారంటూ కూడా కేటీఆర్కి అయితే కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో మీరు చేసినటువంటి అహంకారపూరిత ట్వీట్ వలనే మీరు ప్రస్తుతం అధికారం దిగిపోవాల్సి వచ్చిందని ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ కూడా కేటీఆర్కి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ గురించి అధికార తెలుగుదేశం పార్టీ నేతలైతే కేటీఆర్కు ఒక్కొక్కరుగా కౌంటర్ అయితే ఇస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ కూడా కేటీఆర్ ఒక మీడియా ద్వారా అయితే మాట్లాడడం జరిగింది. ఏపీలో నూతనంగా తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక పాలసీ గురించి ఏపీ ప్రజల్లో సానుకూల స్పందనే వస్తూ ఉంది. ఉచితంగా ఇసుక ఇస్తున్నా కూడా కొంత ఛార్జీని అయితే వసూలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఛార్జీని చెల్లించి ఉచిత ఇసుక పొందేందుకు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వినియోగదారులంతా కూడా ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. నిల్వ కేంద్రాల వద్ద స్టాక్ పాయింట్ల వద్ద పెద్ద ఎత్తున ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా వినియోగదారులు ఉచిత ఇసుక పొందేందుకు ఎగబడుతూ ఉన్నారు. అయితే ఉచితంగా ఇసుక ఇస్తున్నారంటూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ఉందని ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. అయితే గత వైసీపీ పార్టీ ప్రభుత్వంతో పోలిస్తే ఇసుక రేటులు ప్రస్తుతం తగ్గాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ సమాధానం అయితే చెబుతూ ఉంది. గతంలో ఇసుకను ఆపివేయటం ఎక్కువ రేట్లకు అమ్ముకోవటం పట్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని భవన కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ ఉంటే వైసీపీ పార్టీ బోర్డులు పెట్టి మరీ టన్నుకు ఇంత రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారంటూ కానీ పేరుకేమో ఉచితంగా ఇసుక ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకున్నారంటూ వైసీపీ పార్టీ విమర్శలు అయితే చేస్తుంది. ఇక గతంతో పోలిస్తే ఇసుక అనేది తక్కువ రేటుకు రావడంతో వినియోగదారులంతా కూడా పెద్ద ఎత్తున ఆసక్తిని అయితే చూపిస్తూ టిప్పర్ల వాహనాల ద్వారా ఉచిత ఇసుక పొందేందుకు బార్లు తిరుగుతూ ఉన్నారు.